హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కియాన్ షద్దు ఛానల్. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఇలా వెండి సామాన్లు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. అండ్ గ్యాస్ కూడా ఇలా కడిగాను. నెక్స్ట్ డే ఇంకా చాలా పని ఉంటుంది కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేసి ఇలా బయట కూడా ఇంకా మొత్తం ఇలా ఊడ్చి చల్లి ఇంకా ముగ్గు వేసాను. ఇలా కడపలకు కూడా ఇంకా పసుపు రాసి ముగ్గేసి ఇంకా కుంకుమ పెట్టాను. ఈ లోపు మా కియాన్ష్ లేచిండు. మామూలుగా అయితే మా వారికి ఫ్రైడే రోజు ఆఫ్ ఉంటుంది కదా. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5కి అలా వెళ్ళారు డ్యూటీకి. ఎందుకంటే ఇంకా డ్యూటీలో ప్రాబ్లం వచ్చిందంట, వెళ్ళారు. చూడండి అసలు ఎలా ఉంటుందో. మా కియాన్ష్ రోజు మంచిగా చాలాసేపు పడుకుంటాడు. ఇవాళ అయితే 6కి అలా లేచాడు. ఇంకా వాడు చూడండి నన్ను అసలు ఎలా సతాయిస్తున్నాడు అంటే, ఊరికి అది పట్టుకోవద్దు అంటే అదే పట్టుకుంటున్నాడు. నాకైతే ఒక పక్క కోపం వస్తుంది. ఇంకా ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజు అసలు ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నా. ఇంకా పొద్దున్నే మా వారు వెళ్ళారు. ఇటు మా కియాన్ష్ ఇంకా కొంచెం అయితే కోపంగానే ఉన్నాను. ఇంకా అంత మంచిగా జరగాలని ప్రసాదాలు చేయడానికి స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ పాయసం చేయాలి కదా. ఇంకా ఇలా మంచిగా పాయసం తెప్పాలకి పసుపు రాసి కుంకుమ పెట్టాను. పాయసం చేయాలి, పులిహార, ఎండు శనగలు, దద్దోజనం. లాస్ట్ ఇయర్ కూడా ఇవే చేశాను. అసలైతే అమ్మవారికి పూర్ణాలు ఇష్టం అంట. నాకేమో పూర్ణాలు సరిగా చేయటం రాదు. ఈసారన్నా చేయటం మంచిగా నేర్చుకోవాలి. ఈసారికైతే ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రసాదాలు చేస్తున్నాను. పిండి సామాన్లు నైటే కడిగాను కదా. ఇప్పుడు మామూలుగా కడిగి ఇంకా దేవుడి దగ్గర పెట్టాను. ఇప్పుడు శనగలు నైటే నానబెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇంకా కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను. మామూలుగా అయితే మా వారికి ప్రతి ఫ్రైడే ఆఫ్ ఉంటుందని చెప్తూ ఉంటాను కదా. ఇంకా ఇవాళ కూడా ఆఫ్ ఉంటుందిలే అనుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది, ఇలా డ్యూటీలో ప్రాబ్లం వచ్చిందని. మా వారు ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి అలా వెళ్ళిపోయారు. ఇంకా మా వారు వెళ్ళిన కాయించి ఇంకా నాకు నిద్ర పట్టలేదు. లేచి ఇలా ఇంకా పనులు చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మా వారు ఉంటే ఎంత హెల్ప్ చేస్తారు అంటే, ఇంక అన్ని పనుల్లో నాకు హెల్ప్గా ఉంటారు. ఇంకా మా కియాన్ష్ని పట్టుకోవడంలో ఇంకా పెద్ద హెల్ప్ అనమాట. ఇక్కడ చూసారా మా కియాన్ష్, ఇక్కడ నుంచి వెళ్ళి కియాన్ష్ అంటే ఇలా ముద్దు పెట్టి ఇంకా అలా మంచిగా కూర్చున్నాడు, నేనేమి అనలే అని. ఇంకా కొంచెం సేపు మా వాడు అలానే కూర్చోబెట్టుకొని ఇంక ఇలా పూలు అవన్నీ దేవుడికి ఇలా పెట్టుకుంటున్నాను. మా వాడికి ఏదైనా ఇస్తే కొంచెం సేపు అలా బాగానే కూర్చుంటాడు. అటు ఇటు చేసి మా కియాన్ష్ని టీవీ దగ్గర కూర్చోబెట్టాను. అంటే ఇంకా టీవీ పెడితే కొంచెం సేపు మంచిగా కూర్చొని టీవీ చూస్తాడు. ఇంకా ఈ లోపు నేను వెండి సామాన్లు అవన్నీ మంచిగా ఇలా దేవుడి దగ్గర పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా అక్కడే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అన్నీ గుర్తుంటాయని. ఇక్కడ నా పాయసం కూడా అయిపోయింది. నెక్స్ట్ దద్దోజనం కూడా ఇలా కలుపుతున్నాను. ఇంకా దద్దోజనానికి ఎండు శనగలకు కూడా ఇలా తాలింపు వేయాలి కదా. ఇంకా ఓన్లీ దద్దోజనానికి ఇలా వేసాను. శనగలు ఇంకా అలానే పెట్టాను దేవుడికి. నెక్స్ట్ ఇంకా పులిహార కూడా ఉంది కాబట్టి ఇంకా అన్నీ ఇలా మంచిగా అయిపోయిన తర్వాత అక్కడ పెట్టి ఇలా వీడియో తీసుకున్నాను. ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పూలు కూడా ఇలా మంచిగా పెడదామని ఇంకా మామిడి ఆకులు, పూలు అవన్నీ పెట్టాను. ఇంకా దేవుడికి ఇక చీర పెట్టుకోవాలి కదా. ఇంకా ఇలా పీటకి మంచిగా ఇలా పసుపు రాసి కుంకుమ పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా దేవుడి మందిరంలో కొంచెమే ప్లేస్ ఉంది కదా. ఇంకా అవన్నీ పెట్టి నేను కూడా ఇంకా రెడీ అయ్యి వచ్చాను. నేను చూడండి చీర కట్టుకొని ఒక 10 సార్లు చూసుకుంటాను. ఒకదాన్ని కాదులే, అందరూ అలానే చూసుకుంటారు కదా. నేనే కొంచెం తక్కువ చూసుకుంటానేమో, నాకు తెలిసి అందరూ ఇంకా ఎక్కువే చూసుకుంటారు. ఇంకా అమ్మవారికి ఇంకా నేను తీసుకొచ్చిన చీర కూడా పెట్టి ఇంకా బ్లౌజు అండ్ గాజులు కూడా అక్కడ పెట్టాను. ఇంకా గౌరమ్మని చేయాలి కదా. ఇంకా గౌరమ్మని చేసి ఇంకా దేవుడి దగ్గర అక్కడ పెట్టాను. అసలు ఇంకా లక్ష్మీదేవి నన్ను కరుణించింది అనుకుంటా. ఇంకా మా వారైతే కరెక్ట్గా నేను పూజ చేసే టయానికి మా వారు ఇంకా డ్యూటీ నుంచి వచ్చారు. మార్నింగ్ నుంచి అలా ఉన్నాను అంటే మా వారే వస్తే బాగుండు అని నేను మనసులో ఎంతో అనుకున్నాను. కరెక్ట్గా నేను పూజ చేసే టయానికి మా వారు డ్యూటీ నుంచి వచ్చారు. ఇంకా చూడండి చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరం కలిసి ఇలా పూజ చేసుకున్నాము. మీరే చూసేయండి. ఇంకా ఇక్కడ మా వారు వచ్చేసరికి ఇంకా అగరబస్తీలతో ఇలా దీపం కూడా ఇంకా వెలిగించాను. మా వారు వచ్చిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఇంకా మా వారు ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు కదా, పాప ఇంకా బ్రష్ కూడా చేయలేదు. ఇంకా వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి ఇలా పూజలో కూర్చుందాంలే అని ఇంకా మొత్తం సెట్ చేసి అక్కడ పెట్టాను. ఇంకా ఇప్పుడు మా వారు కూడా వచ్చేసారు. ఇద్దరం కలిసి మంచిగా ఇలా పూజ చేసుకుంటున్నాం. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇలా ఇద్దరం కలిసి పూజ చేసుకోవటం. సెకండ్ టైం ఫస్ట్ అప్పుడు నాకు ఐడియా లేదులే, కానీ సెకండ్ టైం అయితే నేను మా వారు ఇద్దరం కలిసి చేసుకున్నా. ఇప్పుడు థర్డ్ టైం అనమాట. ఇంక ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి ఇలా టీవీలో ఇంకా అక్కడ చెప్తూ ఉన్నారు అయ్యగారు. ఇంకా అయ్యగారు ఏం చెప్తే అలా ఇద్దరం చేసాము.
చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మా అమ్మ వాళ్ళది దగ్గరే కాబట్టి ఇంకా మధు లేడు, ఎర్లీ మార్నింగే వెళ్ళారు డ్యూటీకి అని చెప్తే పాపం ఫాస్ట్గా పూజ చేసుకొని ఇంకా కియాన్ష్తో ఎలా చేసుకుంటుందో ఏమో అని ఇంకా మా అమ్మ అయితే వచ్చేసింది. మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చారు. మా కియాన్ష్ని అలా పట్టుకుంటుంటే మేమిద్దరం ఇలా ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళ దగ్గరే కాబట్టి పాపం నేను ఎప్పుడు కబుర్ చేసినా కూడా వస్తూ ఉంటారు. ఇంకా నేను 9 మందికి వాయినాలు కూడా ఇంకా ఇద్దామనుకున్నా. లాస్ట్ ఇయర్ కూడా 9 మందికి ఇచ్చాను. ఇంకా వాయినాలు కూడా మంచిగా ఇంకా బ్లౌజు అవన్నీ అక్కడ పెడితే మా అమ్మ మంచిగా సెట్ చేసి అక్కడ పెట్టింది. అయ్యో నేను ఇంకో విషయం చెప్పాలి. అమ్మవారికి నేను రూపు తీసుకొచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్ మా అత్తయ్య మాకు తీసుకొచ్చింది. మాకు కార్తీక మాసం నోములు ఉంటాయి కదా, అప్పుడు మా అత్తయ్య తీసుకొచ్చింది. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇలా రూపు కూడా ఇంకా అక్కడ పెట్టాను. ఇక్కడ చూసారా మా కియాన్ష్ ఎంత అల్లరి చేస్తున్నాడో. మంచిగా ఇలా కొంచెం సేపు కూర్చుంటాడేమో ఇంకంతే, ఇంకా ఉరుకుతూనే ఉంటాడు. దండం పెట్టుకున్నానా అంటే ఇంకా నాకన్నా ఎక్కువ ఇలా ఒంగోని లేచి అలా పెట్టుకుంటూ మా దగ్గరికి ఊరికి ఒకసారి ఇలా వస్తూ ఉంటున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ ఏమన్నా పట్టుకుంటే నేను కొడతా అని ఇంకా చూడండి నాకు వెళ్ళి అలానే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసారా రూపు అమ్మవారి మెల్లో వేశాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అసలు అందరూ మామూలుగా అమ్మవారి ఫేస్లు పెట్టి చేసుకుంటారులే కానీ ఇంకా నాకెందుకో ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ప్రతిసారి. అందుకే మంచిగా ఇలా దేవుడి మందిరంలోనే ఇలా ఫోటోలు పెట్టి ఇలా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి మేము ఇలా దండం పెట్టుకుంటుంటే మా కియాన్ష్ కూడా వచ్చి ఇలా మంచిగా ఇలా దండం పెట్టుకుంటున్నాడు. భలే అనిపిస్తుంది మా కియాన్ష్ మధ్య మధ్యలో ఇలా వచ్చి ఇలా పెట్టుకుంటుంటే. మా వారు నేను ఇద్దరం కలిసి అక్కడ ఇంకా అమ్మవారికి అక్షింతలు వేస్తుంటే మా కియాన్ష్ కూడా వేయాలని ముందుకు వెళ్తున్నాడు. ఇంకా ఆరతి అవన్నీ ఉన్నాయని నేను తీసుకొని ఇంకా అలా వేశాను. వారి చేత ఇంకా చేతికి ఇలా కంకణం కూడా కట్టించుకున్నాను. ఇంకా లాస్ట్కి ఇంకా ఇప్పుడు మగవాళ్ళ రాజ్యం అన్నమాట. అంటే మంచిగా ఇలా భార్యలు ఇలా కాళ్ళు మొక్కుతుంటే వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ. మా వారికి నేను ఇప్పుడని కాదు, ప్రతి ఫ్రైడే నేను పూజ చేసుకున్నప్పుడల్లా మా వారి కాళ్ళకి ఇలా దండం పెట్టుకుంటాను. అంటే పూజ చేసినప్పుడే ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఒకవేళ ఫ్రైడే రోజు కుదరక పూజ చేసుకోకపోతే ఇంకా అలా దండం ఏం పెట్టుకోను. పూజ చేస్తే ఎందుకో ఇంకా మా వారి కాళ్ళు కూడా మొక్కాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మనం వారం మొత్తం ఏదో ఒకటి ఒక్కసారైనా ఏదో ఒకటి అంటూ ఉంటాం కదా, ఇంకా అవన్నీ పోవాలి అని మా వారి కాళ్ళకి దండం పెట్టుకుంటాను. నేనైతే అలా చేస్తాను. అందరూ అలా చేయాలని కాదు, నాది నేను చెప్తున్నాను. ఇంకా ఇక్కడ మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా, మా అమ్మకి ఫస్ట్ వాయినం ఇచ్చాను. ఇంకా తర్వాత ఇలా మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా ఇలా పిలిచి ఇంకా వాయినాలు ఇస్తూ ఉన్నాను. ఇంకా నేను తీసుకోవటానికి కూడా వేరే వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళాను అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా చూడండి వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాగా అమ్మవారిని చేసి పెట్టిందో. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత అక్క కూడా మా ఇంటికి వచ్చింది. కాళ్ళకు పసుపు రాసి ఇంకా బొట్టు పెట్టి వాయినం కూడా ఇలా ఇచ్చాను. అసలు నాకైతే ఇంకా ఈ పండగ రోజైతే భలే అనిపిస్తుంది. మంచిగా అందరి కాళ్ళకి ఇలా దండం పెట్టుకొని వాయినాలు ఇస్తుంటే ఇంకా ఒకళ్ళమిట ఒకళ్ళు ఇలా వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అందరికీ వాయినాలు ఇచ్చిన తర్వాతకే ఇంకా నేను తిందాము ప్రసాదం అని ఇంకా అలా అందరికీ వాయినాలు ఇచ్చాను. ఇక్కడ నేను ప్రసాదాలు పక్కన వాళ్ళకి ఇచ్చొద్దామని వెళ్తుంటే ఇంకా ఆవు అవుపించింది. మా కియాన్ష్కి అసలుకే ఆవు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఇంకా ప్రసాదం ప్లేటు అక్కడ పెడితే ఇంకా ఆవు మంచిగా తింటుంది. ఇంకా ఇక్కడ చూడండి మా కియాన్ష్ ఒంగొని దండం పెట్టుకుంటుంటే ఇంకా అక్కడ ఆవు ఒక్కసారి ఇలా అనేసరికి ఇంకా భయపడి ఇంట్లోకి ఉరికాడనమాట. ఇంకా వాయినాలు నేను ఇచ్చిన తర్వాత ఇంకా వాయినాలు తీసుకోవటానికి కానీ వెళ్ళాలి కదా, అలా ఒకళ్ళింటికి ఇలా వెళ్ళి వస్తూ ఉన్నాను అనమాట. అందరింట్లో అమ్మవారు అయితే ఎంత బాగుందో అసలు. ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలా భలే ఉంటుంది కదా, అమ్మవారు పూజ చేసుకున్న ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు అమ్మవారి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ చిటితల్లి వాయనం తీసుకోవడానికి వచ్చింది. ఇంకా ఈ ఇయర్ కూడా మంచిగా వచ్చింది. చిన్నపిల్లలు వస్తే ఇంకా అమ్మవారు వచ్చినట్టే అంట. భలే ఈ ఇయర్ కూడా మంచిగా వచ్చింది. సర్లే కానీ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.